హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పచ్చడి చేసుకుందాము. గోంగూర పచ్చడి అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు కదా! ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గోంగూరని నీట్‌గా వాష్ చేసుకొని, చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పల్లీలను వేసుకొని, పల్లీలు దోరగా వేగిన తర్వాత పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూను ధనియాలు అండ్ కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి వేసుకొని, ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, అదే కడాయిలోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని, గోంగూర, పసుపు వేసుకొని, ఈ గోంగూరనంతా లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మిక్సీ పట్టుకోవాలి. వేయించుకున్నవి ప్లస్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని, గోంగూర వేగే దాంట్లో వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని, ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనకిష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ అలాగైనా తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్